ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా మోంతా తుఫాను ప్రభావం భారీగానే ఉందని చెప్పవచ్చు. దీంతో రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేనటువంటి వర్షాలు భారీగా కురియడంతో ఇటు వాగులు వంకలు పొంగిపోరడంతో పాటు దుందుబి నది ఉధృతంగా ప్రవహించింది. చెరువులన్నీ మత్తళ్లు దుంకినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడ చూసిన రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం కావడంతో కొన్ని కాలనీలన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయని చెప్పొచ్చు. ఇటు నాగర్ కర్నూలు, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో ఈ మోంతా తుఫాన్ ప్రభావం భారీగా చూపిందని చెప్పవచ్చు. దీంతో కల్వకుర్తిలోని విద్యానగర్లోని బచ్పన్ స్కూల్ ఏరియా మొత్తం కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అచ్చంపేటలోని పలు కాలనీలు కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో పాటు నాగర్ కర్నూలు ప్రధాన రహదారి ఏదైతే టెలిఫోన్ ఎక్స్చేంజ్ టవర్ సమీపంలో ప్రధాన రహదారి ఉందో ఆ రహదారి అంతా కూడా జలదిగ్బంధం అని చెప్పవచ్చు. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. అమ్రాబాద్ మండలం కావచ్చు, ఇటు ఉపనూతల మండలం కావచ్చు, భారీ వర్షాలు కురవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దుందుబి నది కూడా ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలంతా కూడా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇటు తాడూరు మండలం గోవిందాయపల్లి సమీపంలో దుందుబి నది ఉధృతంగా ప్రవహించడంతో అటు మేతకు వెళ్ళినటువంటి 12 గొర్రెలు, ఒక రైతుకు సంబంధించినటువంటి గొర్రెలు మృత్యువాత పడ్డటువంటి పరిస్థితి కనిపించింది. మరికొన్ని గొర్రెలు కూడా కొట్టుకుపోయాయని చెప్పేసి కూడా రైతు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఉమామహేశ్వరంతో పాటు పాతాళ గంగ సమీపంలో కొండ చర్యలు విరిగి పడడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. పాతాళ గంగ వద్ద అయితే ఒక 3 షాపుల పైన కొండ చర్యలు విరిగి పడడంతో అవన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే రక్తదానం ప్రాణదానంతో సమానమని నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో ఈరోజు మహా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దీనికి మంచి స్పందన వచ్చిందని చెప్పవచ్చు. రక్తదానం చేసిన వాళ్ళు వేరే వాళ్లకు ప్రాణదానం చేసినతో ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని చెప్పేసి కూడా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ రక్తదాన శిబిరంలో పోలీసు అధికారులతో పాటు సిబ్బంది కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది.